హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు, మాస్టర్ కోర్సు మళ్ళీ థర్డ్ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని కాల్స్ చేయడం, తర్వాత మెసేజ్ చేయడం జరుగుతుంది. వారి కోసము ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. మాస్టర్ కోర్సు థర్డ్ బ్యాచ్ అనేది జనవరి 5th అయితే ఉంటుంది. జనవరి 5th డేట్న ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఓన్లీ 10 మెంబర్సే ఉంటారు, ఎక్కువ మందిని అయితే తీసుకోవట్లేదు. ఈ 10 మెంబర్స్కి కూడా కంప్లీట్ డెడ్ సెక్షన్ గురించి చెప్తాము, స్కెమాటిక్ త్రూ చెప్తాము. తర్వాత ట్రబుల్ షూట్, మెయిన్ ఫోకస్ ట్రబుల్ షూట్ మేము చేస్తాము. హ్యాండ్ స్కిల్ గురించి అయితే ఏముండదు. మొత్తం ఇది 5 days అయితే ఉంటుంది. ఈ 5 daysలో కూడా 5G నెట్వర్క్ గురించి, 5G మొబైల్స్ డెడ్ సెక్షన్ గురించి, తర్వాత సింగిల్ పిఎమ్, డ్యూయల్ పిఎమ్, ట్రిపుల్ పిఎమ్, క్వాడ్ పిఎమ్, తర్వాత డ్యూయల్ CPU కాన్సెప్ట్, తర్వాత MTKలో కూడా సింగిల్ పిఎమ్, డ్యూయల్ పిఎమ్, తర్వాత ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీలు ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఇటువంటి 5G కాన్సెప్ట్ ఉన్న బోర్డులు మన దగ్గర డెడ్ కండిషన్లో వస్తే ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలనేది పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాము. మీరు గమనించవచ్చు, నేను కేవలం యూట్యూబ్లో ఫ్రీగానే ఇంత కంటెంట్ అనేది రిలీజ్ చేస్తున్నాను. అదే ఆఫ్లైన్లో మీరు కానీ అమౌంట్ కట్టి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంతకంటే డబుల్ అయితే మీకు నా నాలెడ్జ్ని షేర్ చేస్తాను. తర్వాత హ్యాండ్ స్కిల్ విషయంలో ట్రిక్స్ చెప్తాను. ఐసీ రీబాలింగ్, రీఫిక్స్ విషయంలో టైం సేవ్ అయ్యేటట్టు ఏ విధంగా చేసుకోవాలనేది కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్తాను. చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. తర్వాత DSO గురించి ఉంటుంది. DSO గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ గురించి కూడా ఉంటుంది. UFS చిప్ ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, UFS చిప్ ఏ విధంగా RPMB క్లీన్ చేసుకోవాలి, UFS చిప్ ఏ విధంగా మనకి డంప్ సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీసుకోవాలి. EMMC గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసి. ఒకవేళ తెలియకపోతే EMMC గురించి కూడా కవర్ చేస్తాము. ఇంకా బక్ వోల్టేజ్లు, మనకు కొన్నిసార్లు PMIC చుట్టూ బక్ వోల్టేజ్ మిస్ అవుతాయి. ఎన్ని PMICలు మార్చినా అది అవ్వదు. అటువంటి కండిషన్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి. తర్వాత బక్ వోల్టేజ్లు ఫ్లక్చువేషన్ అయిన కేసుల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఆటో రీస్టార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ మెయిన్ ఈ మధ్య 5G కాన్సెప్ట్లో ఎక్కువ ఆటో రీస్టార్ట్ కంప్లైంట్లు వస్తున్నాయి. ఆటో రీస్టార్ట్ కంప్లైంట్లు రావడానికి ఏమేమి సోర్స్ ఉంది, ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి గురించి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత సర్క్యూట్ బైపాస్ గురించి, తర్వాత I2C లైన్ బైపాస్, తర్వాత ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ బైపాస్, LDO బైపాస్, తర్వాత VA12 PMU ఐసీ బైపాస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కొన్ని సర్క్యూట్లు ఉన్నాయి. లైటింగ్ ఐసీ, 12 బాల్ ఐసీకి 6 లెగ్ ఐసీ ఏ విధంగా చేసుకోవాలి, బైపాస్ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఫోకస్ వచ్చేసి డెడ్ సెక్షన్ మీద. లైవ్లో మీరు తెచ్చుకోండి మొబైల్స్, మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే నేను లైవ్లో ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాను. ఒకవేళ ట్రబుల్ షూట్ చేసిన క్రమంలో ఫాల్ట్ ఎక్కడుందో మీకు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి చూపిస్తాను. ఓకేనా? ఫాల్ట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మీకు చూపిస్తాను. రెడీగానే ఐసీ ఉంటే 100% దాన్ని ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ ఐసీ మా దగ్గర లేకపోతే మీరు ఒక పని చేయండి, వచ్చేటప్పుడే డోనర్ బోర్డు ఏమైనా ఉంటే తెచ్చుకోండి. దాని మీద 100% ఐసీని కూడా రీప్లేస్ చేసి మీకు 100% అయ్యేటట్టు నేను చేస్తాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. 4G మొబైల్స్ మీద, 5G మొబైల్స్ మీద కంప్లీట్ డెడ్ సెక్షన్ అయితే ఉంటుంది. లైవ్లో ట్రబుల్ షూట్ ఉంటుంది. లైవ్లో ఒక డెడ్ మొబైల్ వస్తే స్టార్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా లైవ్లో చేసి చూపిస్తాను. ఓకేనా? ఆల్రెడీ మీరు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. KMT ఇన్స్టిట్యూట్లో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత డీప్గా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ఒకవేళ కొత్తగా కానీ ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్లో ఉన్న ఇంతకుముందు పెట్టిన వీడియోలు డెడ్ మొబైల్స్, 5G మొబైల్స్ కానివ్వండి, 4G మొబైల్స్ కానివ్వండి, ఎలా ఉంది కంటెంట్ అనేది చూడండి ఒకసారి. అంత మాత్రమే కాకుండా మాస్టర్ కోర్సు తీసుకునేది ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ తీసుకున్న వాళ్ళు రండి. బేసిక్ వాళ్ళు అంటే ఫ్రెషర్స్ తీసుకోవద్దు. ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ చేయకుండా మాస్టర్ కోర్సు కూడా రావద్దు, ఎందుకంటే ఇబ్బంది పడతారు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మీ ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ తీసుకొని తర్వాత స్కెమాటిక్ నాలెడ్జ్ మాకు కొంచెం గొప్పలో వచ్చు అన్న వాళ్ళు ఐసీ రీబాలింగ్, రీఫిక్స్, డబుల్ డెక్కరు, CPUలు మొత్తం చేస్తాము అనుకున్న వాళ్ళు రండి. ఎందుకంటే అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు. నా ఇన్స్టిట్యూట్కి వచ్చినా కానీ
అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా. ఇవన్నీ మేము చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవి చేయలేకపోతే ఆఫ్లైన్ మన కాడికి చిప్ లెవెల్ బ్యాచ్కి అయితే రండి. 100% మీకు స్కెమాటిక్ రీడింగు, తర్వాత CPU రీబాల్ రీఫిక్స్, తర్వాత డబుల్ డెక్కర్ కానివ్వండి, తర్వాత స్కెమాటిక్ కూడా బేసిక్ కాంపోనెంట్స్ నుంచి సెక్షన్ లైటింగ్, గ్రాఫిక్, ఛార్జింగ్ సెక్షన్, తర్వాత నెట్వర్క్ సెక్షను, తర్వాత డెడ్ సెక్షన్ అయితే 5 days జరుగుతుంది చిప్ లెవెల్ బ్యాచ్లో 5 days జరుగుతుంది. మీరు దానికి కూడా రావచ్చు. ఓకేనా? స్కెమాటిక్ పిన్ టు పిన్ చెప్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది కేవలం నేను ఒక్కడనే. తర్వాత మీకు అంటే సాఫ్ట్వేర్ కొట్టించరు, హార్డ్వేర్ కొట్టించరు, ఇట్లయితే మన ఇన్స్టిట్యూట్లో ఉండరు. మొత్తం నేనే హ్యాండిల్ చేస్తాను. అది సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ మొత్తం నేనే చెప్తాను. ఓకేనా? తర్వాత మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే January 5th అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, 5వ తారీఖు నెక్స్ట్ ఇయర్. ఇది 2024. 2025లో January 5వ తారీఖునైతే మాస్టర్ కోర్సు 3rd బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ మధ్యలో ఎందుకు పెట్టలేదంటే చిప్ లెవెల్ బ్యాచ్లు కంటిన్యూషన్ జరగడం వల్ల టైం సెట్ అవ్వలేదు. ఈ టైం సెట్ పోవడం వల్ల మాకు కూడా రెస్ట్ ఉండాలి కదా, ఆ రెస్ట్ లేకపోవడం వల్ల మధ్యలో ఏర్పాటు చేయడం జరగట్లేదు. January 5th అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే సీట్ బుక్ చేసుకోండి. సీట్ బుక్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి, గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.